This news is sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. Namaste, myself Shravani. Welcome to My 3 News. Munduga headlines. పిల్లలకు ప్రశ్నించే తత్వం అలవర్చాలి. చిల్డ్రన్స్ పార్లమెంట్ కార్యక్రమంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి. గ్రామ సభల ద్వారా ప్రజా సమస్యల పరిష్కారం. బద్దిపల్లి సభకు హాజరైన కలెక్టర్ చిత్రా మిశ్రా. కరీంనగర్లో మరోసారి జారి పడిపోయిన లిఫ్ట్. ఎమ్మెల్యే కవ్వంపల్లికి త్రుటిలో తప్పిన ప్రమాదం. ప్రారంభమైన వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలు. జ్యోతినగర్ ఆలయంలో విశేష పూజలు. ఇక వార్తల్లోని వివరాలు. చిన్నతనం నుండే పిల్లల్లో ప్రశ్నించే తత్వాన్ని, ఆలోచన శక్తిని పెంపొందించాలని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పోలీస్ కమిషనర్ గౌసాలం అన్నారు. చిన్నారులకి అవగాహన కల్పించేందుకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమాజంపై చిన్నారులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని చెప్పారు. మానకొండూరులో పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన చిల్డ్రన్స్ పార్లమెంట్ బాల పంచాయతీ కార్యక్రమానికి సిపి గౌసాలంతో కలిసి కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పురాణాలలో ప్రహ్లాదుడు చిన్న వయసులోనే ప్రశ్నించడం ద్వారానే ఎన్నో విషయాలను తెలుసుకున్నాడని ఎమ్మెల్యే కవ్వంపల్లి అన్నారు. పిల్లలు కూడా ప్రతి విషయాన్ని అడిగి తెలుసుకునేలా ప్రోత్సహించాలని, వారికి ఏది మంచిది ఏది చెడు అనే విషయాలపై స్పష్టమైన అవగాహన కల్పించాలని సూచించారు. ముఖ్యంగా సమాజంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పిల్లలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి, ఏవి మంచి సినిమాలు ఏవి మంచి పుస్తకాలు అనే విషయాలని చిన్నప్పటి నుంచే నేర్పించాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం చదువే కాకుండా సమాజంపై, కుటుంబ నిర్ణయాలపై పిల్లలకి అవగాహన కల్పించాలని సిపి గౌసాలం అన్నారు. స్వేచ్ఛా వాతావరణంలో పెరిగే పిల్లలే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని చెప్పారు. ఈ క్రమంలోనే పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ బాల పంచాయతీ కార్యక్రమం పిల్లల సర్వతోముఖాభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని కొనియాడారు. ప్రతి మహిళ సురక్షితంగా, ధైర్యంగా జీవించేందుకు షీ టీం నిరంతరం పనిచేస్తుందని సిపి తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, రూరల్ ఏసీపీ జి విజయ్ కుమార్, సీఏలు పి శ్రీలత, బి రమేష్, సి పుల్లయ్య, ఎస్ఐ తిరుపతి, స్థానిక సర్పంచ్ తాలపల్లి వర్షిణి, శేఖర్ గౌడ్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు పెంచాల కిషన్ రావు, సర్పంచులు బుర్రా శ్రీధర్ గౌడ్, బంగారుపల్లి శ్రీనివాస్ గౌడ్, పారునంది కేశవ్, పడాల సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అడగడం మొదలు పెట్టాలి. వాడు ఇదేంటి నాన్న అని నేర్చుకోవాలి. ఇది ఎందుకు చేయకూడదో చెప్పాలి, ఇది చేయాలని చెప్పాలి. మనం చెప్తా ఉంటాం కదా, బ్యాడ్ టచ్ గురించి, గుడ్ టచ్ గురించి పిల్లలకు చెప్పాల్సిన వయసు. మంచి సినిమాలేవి, చెడ్డ సినిమాలేవి, ఏది చూస్తే బాగుంటుంది, మంచి పుస్తకాలేవి, చెడ్డ పుస్తకాలేవి, ప్రతి దాని గురించి. అమ్మ 2 నిమిషాలు, ఇక నేను ఎక్కువ టైం తీసుకోను. ఈ ఆడవాళ్ళు ఎక్కడున్నా
వాళ్ళకి మంచిది చెడేది వాళ్ళను మాట్లాడియాలి, వాళ్ళను ప్రశ్నించనియాలి. హిరణ్యకశ్యపుని ఎప్పుడు ప్రశ్నిస్తాడు కదా ప్రహ్లాదుడు, ప్రశ్నిస్తాడా ఇదెందుకు అదెందుకు అని కదా, ప్రశ్నించడం మొదలు పెట్టాలి. వాడు అడిగితే సమాధానం చెప్పే స్థాయిలో ఉండాలి. వాడు న్యూస్ పేపర్ చదువుతాడు, సడన్ గా వచ్చి నాన్న ఇదేందని దాని అర్థం అడుగుతాడు, ఇది ఎందుకు లేదని సర్ప్రైజ్ చేస్తాడు. అది కాదు, దీనికి ఇది సమాధానం, నీకు తెలియకపోతే తెలుసుకొని చెప్పు. దట్ షుడ్ బి ద యాటిట్యూడ్ ఆఫ్ ఎ ఫాదర్ అండ్ మదర్. అట్లా మీకు చెప్తా ఉంటే ఈ బాల పంచాయత్ పెట్టినటువంటి దీనికి ఒక సార్థకత ఉంటుంది. పిల్లల్ని మంచిగా గ్రూమ్ చేయాలి, వాళ్ళని మాట్లాడనివ్వాలి, వాళ్ళతో మీరు ఎక్కడ పోయినా కూడా వాళ్ళకు ఫ్రీడమ్ ఇవ్వాలి. మన సిటీ వాళ్ళు కూడా చాలా మంచి అవేర్నెస్ చేశారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ మేడం కూడా సిడబ్ల్యూసి గురించి ఇనిషియేటివ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అన్ని చైల్డ్ ప్రొటెక్షన్ సేఫ్టీ రిలేటెడ్ కన్సర్న్స్ ఏమేమి ఉన్నాయి అది కూడా ఈ ప్లాట్ఫామ్ లో డిస్కస్ చేయడం జరిగింది. కరీంనగర్ పోలీస్ ద్వారా ఒకటి ఆపరేషన్ స్నేహిత కూడా స్టార్ట్ అయింది. చాలా మంది గర్ల్స్ స్టూడెంట్స్ ఇక్కడ ఐడియా ఉంటాయి. కరీంనగర్లో ఉన్న మోర్ దెన్ 150-200 స్కూల్స్ లో ప్రతి స్కూల్స్ లో మేము ఒక WPC అలాట్ చేసాము. వాళ్ళు ప్రతి వీక్ అక్కడ పోయి ముఖ్యంగా గర్ల్స్ స్టూడెంట్స్ తో మాట్లాడి వాళ్ళ సమస్య ఏమైనా ఉంటే దీని గురించి డిస్కషన్ చేస్తారు. గ్రామ సభల ద్వారా ప్రజా సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బదిపల్లి గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన గ్రామ సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలని అధికారుల దృష్టికి తీసుకొస్తే పరిష్కారం అవుతాయని గ్రామస్తులకి సూచించారు. అవెన్యూ ప్లాంటేషన్ బడిబాట గురించి వివరించారు. వర్షాకాలం నేపథ్యంలో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యతనివ్వాలని అధికారులను ఆదేశించారు. పైప్ లైన్ల మరమ్మతులు, నీటి ట్యాంకులని శుభ్రం చేయించాలి అన్నారు. శిథిలావస్థకు చేరిన భవనాలని గుర్తించి తొలగించాలని చెప్పారు. ఇంకుడు గుంతల్ని ఏర్పాటు చేసుకుంటూ వర్షపు నీటిని సురక్షించాలని తెలిపారు. సర్లో భాగంగా ఓటర్ నమోదు జాబితా మ్యాపింగ్ ప్రక్రియ గురించి ఇన్ఛార్జ్ ఆర్డీఓ వెంకటరెడ్డి వివరించారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంఈఓ ఆనందం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో మరోసారి లిఫ్ట్ ప్రమాదం సంభవించింది. ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణకు త్రుటిలో ప్రమాదం తప్పింది. నగరంలోని జ్యోతినగర్లో కెమిస్ట్ భవన్లో మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్ పుట్టినరోజు వేడుకలకు ఆయన హాజరు కాగా 2వ అంతస్తు నుంచి లిఫ్టులో కిందికి వస్తుండగా ఒక్కసారి లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఆగకుండా పడిపోయింది. దీంతో అందులో ఉన్న ఎమ్మెల్యేతో పాటు మరో 6 వ్యక్తులు గాబరా పడ్డారు. ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే కెపాసిటీకి మించి ఎక్కువ మంది లిఫ్ట్లో ఎక్కడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందిస్తామని మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసయ్య అన్నారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో 11వ వార్డు సభకు సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ మేయర్ సునీల్ రావుతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా 11వ డివిజన్తో పాటు పలు వార్డు సభల్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలకి సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందిస్తుందని చెప్పారు. మహిళల సాధికారత కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని పేర్కొన్నారు. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో వడ్డీ లేని రుణాల్ని అందిస్తూ మహిళా సంఘాలను బలోపేతం చేస్తున్నారని చెప్పారు. కరీంనగర్లోని మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి పనుల కోసం భారీగా నిధులు మంజూరు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో 11వ డివిజన్ కార్పొరేటర్ ఆకుల నర్మదా, పలువురు కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ 8వ వార్షిక బ్రహ్మోత్సవాలు కరీంనగర్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. నగరంలోని జ్యోతినగర్ వెంకటాద్రి కాలనీ వెంకటేశ్వర ఆలయంలో రెండో రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా పలు పూజా కార్యక్రమాలు చేపట్టారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, వాస్తు శుద్ధితో పాటు గరుడ ప్రసాద వినియోగం లాంటి విశేష పూజా కార్యక్రమాలు కొనసాగాయి. సాయంత్రం అగ్ని ప్రతిష్ఠ, కుంభ ఆరాధనం, హోమం, రాత్రి సమయంలో శేషవాహన సేవ కన్నుల పండుగగా జరగనుంది. ప్రతి ఏటా ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తుంటామని ఆలయ కమిటీ చైర్మన్ వేదాద్రి అన్నారు. జూన్ 10వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని చెప్పారు. 9వ తేదీన సాయంత్రం కళ్యాణ మహోత్సవం ఉంటుందని, భక్తులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ వేదాద్రి, ప్రధాన కార్యదర్శి రామచంద్రరావు, రామచంద్రారెడ్డి, సుధీర్ రావు, పరందాములు, శ్రీరంగరావు, గోపాలరావు, ఆలయ కమిటీ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. శ్రీ మహాలక్ష్మి గోదా సమేత వెంకటేశ్వర ఆలయము వెంకటాద్రి కాలనీ జ్యోతినగర్ కరీంనగర్ నందు 6వ బ్రహ్మోత్సవము బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం. కాలనీవాసులు, పురప్రముఖులందరూ సహాయ సహకారాలతోని భక్తులు అశేష జనవాహంగా వస్తున్నారు. ఈ ఆలయంలో ఎవరైనా కోరికలు కోరుకొని మొక్కుకుంటే అవి ఖచ్చితంగా నెరవేరుతున్నాయని భక్తులకు ఒక ప్రగాఢమైన విశ్వాసం. దానితో పాటు అందరు భక్తి శ్రద్ధలతోని చాలా సహాయ సహకారాలు ఇచ్చుకుంటూ విశేష జనవాహం పాల్గొంటున్నారు. 10వ తారీఖు ఈ రోజు నుండి 10వ తారీఖు బుధవారం వరకు ప్రతిరోజు ప్రొద్దుట సాయంత్రము పూజా కార్యక్రమాలు ఉంటాయి. ఈరోజు మా మొదటి రోజు కార్యక్రమంలో గజావరణ చేసి ధ్వజారోహణ తర్వాత సపర కుర్మాంజనం అభిషేకం జరుగుతున్నది. ఈరోజు మొదటి రోజు సాయంత్రం శేషవాహన సేవ, మిగతా సేవలన్నీ ఉంటాయి. అందరు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మా బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం, మీ ద్వారా కోరుకుంటున్నాం. పీఎంజే జ్యువెలరీ దోపిడీ కేసులో మరో నిందితుడిని కరీంనగర్ పోలీసులు పట్టుకున్నారు. ఇప్పటికే సూత్రధారి సుబోధ్ సింగ్, దోపిడీలో పాల్గొన్న రఘునాథ్ కర్మాకర్, రవీష్ కుమార్ తో ఓ సహాయకుడిని అరెస్టు చేయగా ప్రస్తుతం మరో దొంగను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. గత నెల 3న రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన పీఎంజే జ్యువెలరీ చోరీ కేసును కరీంనగర్ పోలీసులు సవాల్గా తీసుకున్నారు. ఇప్పటికే సూత్రధారితో పాటు 2 దొంగలు, ఓ సహాయకుడిని అరెస్టు చేశారు. దోపిడీలో పాల్గొన్న మరో 3 నిందితుల్ని పట్టుకునేందుకు పోలీసులు అన్వేషిస్తున్నారు. ఓ దొంగ ఆచూకీని బీహార్లో గుర్తించడంతో పాటు అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అక్కడి కోర్టు అనుమతితో 2 రోజుల్లో నిందితుడిని కరీంనగర్కు తీసుకొచ్చేందుకు పోలీసులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసిందే. మరోవైపు కస్టడీలో ఉన్న ముఠా నాయకుడు సుబోధ్ సింగ్ నుంచి ఏమైనా సమాచారం రాబట్టారా లేదా అనేది తెలియాల్సి ఉంది. దొంగలు దోచుకున్న బంగారు ఆభరణాలు, వజ్రాభరణాలు ఎక్కడ ఉన్నాయి అనే అంశంపై కూడా పోలీసులు స్పష్టత ఇవ్వనున్నారు. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. తిమ్మాపూర్ మండలంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన గ్రామసభకు ఆమె హాజరయ్యారు. తల్లిదండ్రులు తమ పిల్లలని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్లోని గ్రామ పంచాయతీ ఆవరణలో స్థానిక సర్పంచ్ ఆవతుర్తి రామకిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రామసభకు అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు పలు సమస్యలని గ్రామసభ దృష్టికి తీసుకొచ్చారు. అలాగే గ్రామంలోని 6 విద్యార్థులు గురుకుల పాఠశాలలో సీటు పొందడంతో అడిషనల్ కలెక్టర్ వారిని అభినందించారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని అడిషనల్ కలెక్టర్ తానాజీ వాకడే అన్నారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరారు. ప్రతి ఒక్కరూ 6 మొక్కలు తీసుకెళ్లి ఇంటి ఆవరణలో నాటాలని, ఆ మొక్కలని ప్రతి ఒక్కరూ కాపాడేలా బాధ్యత వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజీవ్ మల్హోత్రా, సర్పంచ్ ఆవదుర్తి రామకిషన్, ఉప సర్పంచ్ అల్వాల ఫణీత్, ఏవో సురేందర్, సెక్రటరీ, గ్రామస్తులు పాల్గొన్నారు. అది కూడా గవర్నమెంట్ స్కూల్లో కంటే ఎన్రోల్మెంట్ పెంచడం మీ సైడ్ నుంచి జరగాలి అనేది కోరుకుంటున్నాం. తర్వాత మనకి ఇప్పుడు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్ గురించి కూడా పంచాయత్ సెక్రటరీ గారు చెప్పడం జరిగింది. సో మనకి ఇంతకు ముందు 2 కేటగిరీ ఉండేవి, తడి చెత్త, పొడి చెత్త అంతే.
అది కూడా సరిగా జరగట్లేదు కొన్ని చోట్ల. కానీ ఇప్పుడు మనం ఎందుకు చేయాలి? 4 కేటగిరీలు ఇప్పుడు దానికి సెగ్రిగేట్ చేయాలి. తడి చెత్త, పొడి చెత్త, శానిటరీ వేస్ట్. శానిటరీ వేస్ట్ అంటే డైపర్ కానీ శానిటరీ ప్యాడ్ కానీ, చివరికి స్పెషల్ వేస్ట్ అంటే ఇది బ్యాటరీస్ కానీ ఇటువంటి వేస్ట్ ఉంటే లాస్ట్ కేటగిరీలో అట్లా 4 కేటగిరీలో మనం వేరువేరుగా చేయాలి. ఎందుకు చేయాలి అంటే అది అన్ని మిక్స్ చేస్తే సపోజ్ ఒక ఇది శానిటరీ వేస్ట్ నార్మల్ వేస్ట్ చేస్తే ఇన్ఫెక్షన్ అవ్వడానికి, హెల్త్ ఇష్యూ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ప్లస్ మనకి తడి చెత్త పొడి చెత్త కల్పిస్తే ఇప్పుడు చాలా పెరుగుతుంది. అది దాంట్లో అది బ్యాక్టీరియా అట్లా పెరిగిపోయి మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. బులెటిన్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. వెల్కమ్ బ్యాక్ టు బులెటిన్. ప్రయాణికుల రక్షణే ధ్యేయంగా కరీంనగర్ పోలీసులు పనిచేస్తున్నారు. నగరంలోని ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ప్రయాణికుల రక్షణకై బస్టాండ్ ఇన్గేట్ వద్ద నూతన ట్రాఫిక్ అవుట్పోస్ట్ బూత్ ను ఏర్పాటు చేశారు. పోలీస్ కమిషనర్ గౌసాలం ముఖ్య అతిథిగా హాజరై రిబన్ కట్ చేసి దీన్ని ప్రారంభించారు. ట్రాఫిక్ ఏసీపీ యాదగిరి స్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ట్రాఫిక్ సిబ్బంది అవసరాలని దృష్టిలో ఉంచుకుని వారికి ప్రత్యేకంగా కూలింగ్ గ్లాసెస్ ను సిపి అందజేశారు. అత్యంత రద్దీగా ఉండే బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యల్ని అదుపు చేసేందుకు నూతన అవుట్పోస్ట్ బూత్ ఎంతగానో దోహదపడుతుందని సిపి గౌసాలం పేర్కొన్నారు. ప్రయాణికులకి, వాహనదారులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ సిబ్బంది ఎల్లప్పుడూ అలర్ట్గా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ యాదగిరి స్వామి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు సంజీవ్, అంజయ్య, సబ్ ఇన్స్పెక్టర్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రాజకీయ స్వార్థం కోసం ఊసరవెల్లిలా పార్టీలు మారడం సునీల్ రావుకు అలవాటేనని నగర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చెల్లా హరిశంకర్ అన్నారు. నగరంలోని 47వ డివిజన్ మీకోసం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు మాజీ ఎంపీ వినోద్ కుమార్ కృషి ఫలితమేనని, గతంలో ఇదే విషయాన్ని సునీల్ రావు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. వ్యక్తిగత రాజకీయ లబ్ధి కోసం తన వైఖరిని మార్చుకుంటూ కేంద్ర మంత్రికి దగ్గరవ్వడం సిగ్గుచెట్టన్నారు. నగర అభివృద్ధికి వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చామని ప్రగల్భాలు పలుకుతున్న నాయకులు ఆ నిధులు ఎక్కడ ఖర్చు చేశారో ప్రజలకి వివరించాలని డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఫ్లైఓవర్ నిర్మాణం ఇంకా పూర్తి కాకపోవడం సిగ్గుచెట్టన్నారు. అభివృద్ధికి కృషి చేసిన వినోద్ కుమార్, గంగులకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో చెల్లా హరిశంకర్తో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న మాజీ మేయరు, ప్రస్తుత డిప్టీ మేయర్ అవినీతి అనకొండ మాట్లాడుతూ ఆయన పేరే కరీంనగర్ నగరంలో అవినీతి అనకొండ అంటారు. ఆయన గజనీ టైప్. కాంగ్రెస్లు ఉంటేనేమో శ్రీనివాసరావు, బీఆర్ఎస్లు ఉంటేనేమో సునీల్ రావు, బీజేపీలు ఉంటేనేమో ఏం రావు, వేస్ట్ రావు, విధవరావు. ఆయన మాట్లాడుతూ 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాడు. బుద్ధి అన్ని ఉండాలి, తెలివి దొబ్బింది ఆయనకి. గజనీ సినిమాలో ఒక తీరు మనిషి 3 తీరులా ఉండే వ్యక్తి ఎవడన్నా రాజకీయాలలో కరీంనగర్లో ఉన్నాడంటే ఆయన్ని ఈ సునీల్ రావు, ఈ శ్రీనివాసరావు, ఈ లపంగిరావు. అన్నం తిన్నట్టు మాట్లాడాలి. ఆయనకు సూటిగా ప్రశ్నిస్తున్నావు, నువ్వు అన్నం తిన్నట్టు మాట్లాడాలి. 2014 నుంచి 2020 వరకు బీఆర్ఎస్ కార్పొరేటర్గా బీఆర్ఎస్ పార్టీలు ఉంటాడు. 2020 జనవరి నుంచి 2025 జనవరి వరకు బీఆర్ఎస్ పార్టీ మేయర్గా ఉంటాడు. స్మార్ట్ సిటీ ఎవరు తెచ్చిరు అనేది 2016లో ఉన్న
ఎంపీ వినోద్ కుమార్ గారు తెచ్చిరని పదే ప్రతి ఇనాగ్రేషన్లో మీరే పత్రిక మిత్రులందరూ కూడా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరూ తెలుసు, మీ దగ్గర కూడా వీడియోలు ఉంటాయి. పెన్షన్ డబ్బులు చెల్లించలేదంటూ కరీంనగర్లోని విద్యుత్ ఉద్యోగులు ఆందోళనకి దిగారు. నగరంలోని విద్యుత్ భవన్ ఎదుట టీజీ, ఎన్పీడీసీఎల్, ట్రాన్స్కో సంస్థలతో దీర్ఘకాలికంగా ఉద్యోగాలు చేసి రిటైర్మెంట్ పొందిన ఉద్యోగులకి పెన్షన్ డబ్బులు ఖాతాలో జమ కావడం లేదంటూ ధర్నా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ కార్యాలయం ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులర్ ఉద్యోగులకి జీతాలు ప్రతి నెల మొదటి రోజున వాళ్ళ అకౌంట్లో జమ చేస్తూ పెన్షనర్లకి వేయకపోవడం బాధాకరమని రిటైర్డ్ విద్యుత్ ఉద్యోగులు అన్నారు. పెన్షనర్లను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధులకి నెల నెల అనేక అవసరాలుంటాయని వీటిని మరిచి డబ్బులు అందచేయకపోవడం సిగ్గుచెట్టన్నారు. ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ డబ్బులు అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని యెడల తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ విద్యుత్ ఉద్యోగ పెన్షనర్లు తదితరులు పాల్గొన్నారు. బోర్డు అనేది కొన్ని 40-50 ఏళ్ల క్రితం స్థాపించబడింది. ఈ రోజు వరకు ఎప్పుడు కూడా ఇంత ఆలస్యంగా పేమెంట్స్ లేవు. జీతాలు కూడా పండగ వచ్చిందంటే ఒక రోజు ముందుగా ఇచ్చే కార్యక్రమాలు ఉండేది. ఫస్ట్న ఏ రోజైనా ఇంత ఆలస్యం కాలేదు. అందులో లైవ్ ఎంప్లాయీస్కి ఇచ్చేసి పెన్షన్స్ ఆపడం అనేది మాకు ఎంత బాధాకరంగా ఉందంటే చెప్పరానంత. ఎందుకంటే మాకు కూడా వయోవృద్ధులకు పెన్షన్ వస్తేనే కొన్ని 88 అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. మాకు పిల్లలు మాకు అందరు ఉన్నారు. మా అవస్థలు గమనించి ఇకనైనా పెన్షన్ రిలీజ్ చేయాలని మా యొక్క ఆవేదన. దాదాపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2000 మంది పెన్షనర్లు ఉన్నారు. మా జీవితంలో ఇంతవరకు అసలు పెన్షన్ ఆపిన సందర్భాలు లేవు. ఒక కరోనా టైంలో మాత్రం ఆపినా కూడా అది ఫస్ట్కు మాకు పెన్షనర్లకు ఇచ్చినాకనే మిగతా కార్మికులకు అందరికీ రిలీజ్ చేసిండ్రు. అలాంటిది ఈ జీవితంలో ఈ ప్రభుత్వం కావచ్చు, మన మేనేజ్మెంట్ కావచ్చు మమ్మల్ని ఇబ్బందుల పాలు చేస్తున్నారు. పెన్షనర్లు అంటే ఏదో అందరూ ఉన్నోళ్ళే ఉండరు, వాళ్ళ మీద ఆధారపడిన వాళ్ళు కూడా ఉంటారు. జీవితాలు గడవాలంటే కష్టంగా ఉంటుంది కొందరికి, అందరికీ. కాబట్టి ఇక్కడైనా మేనేజ్మెంట్ మొండి వైఖరి విడనాడి మా పెన్షన్ను రిలీజ్ చేయాలని. ప్రజలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే నాయకులు మాత్రం డైవర్షన్ పాలిటిక్స్, కుమ్ముక్కు రాజకీయాలు చేస్తున్నారని బీసీ నాయకుడు విశ్వం పురుమల్ల అన్నారు. కరీంనగర్లోని జ్యోతినగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులకి పెట్టుబడి సాయం అందించడంలో, నిరుద్యోగులకి ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి అన్యాయం చేసి ఆంధ్రప్రదేశ్కు నిధులను విడుదల చేస్తుందని ఆరోపించారు. బండి భగీరథ్ కేసును పక్కదారి పట్టించే యత్నం జరుగుతుందని, ఈ కేసులో A1 నుంచి A4 వరకు ఎవరని ప్రశ్నించలేదన్నారు. ఇలాంటి సమస్యలను, కేసులని పక్కదారి పట్టించేందుకే పవన్ కళ్యాణ్ ను తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ తెలంగాణపై అనవసర రాద్ధాంతరం చేస్తున్నారని మండిపడ్డారు. దేవుడికి ఇచ్చిన నిధులపై పవన్ కళ్యాణ్ రాజకీయం చేయడం సరికాదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో చాలా పెద్ద సమస్యలు ప్రస్తుతానికి పెండింగ్లో ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కారం చేయకుండా పాలకులు డైవర్షన్ పాలిటిక్స్, కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. రైతులకు సమయానికి పెట్టుబడి సాయం అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతుంది. ఖరీఫ్లో అదే పరిస్థితి, రబీకి అదే పరిస్థితి. నిరుద్యోగులకు పెండింగ్ నోటిఫికేషన్స్ ఇవ్వడంలో ప్రభుత్వం విఫలం చెందుతుంది. ఒకవైపు యువత పని లేక నేరాలు చేసేటటువంటి ఆలోచన విధానంతో తయారవుతున్నారు. మహిళల భద్రతకు తీవ్రమైనటువంటి సందేహాలు ఉన్నాయి. తెలంగాణకు అన్యాయం చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్కు నిధుల వరద ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా రాష్ట్రంలో అతిపెద్ద కుంభకోణం మంగ్లీ స్కామ్ విచారణలో ఉంది. బండి భగీరథ్ విచారణ అనేది A2 ఎవరు, A3 ఎవరు, A4 ఎవరు, అతని విషయాలు తెలియాల్సింది ఉంది. యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. చేవెళ్ళ డిక్లరేషన్ అమలు చేయలేదు. కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకారం బీసీలకు 32% రిజర్వేషన్ అమలు చేయలేదు. ఇలాంటి అతిపెద్ద సమస్యలను డైవర్ట్ చేయడానికి, ప్రజల దృష్టిని మరల్చడానికి ప్యాకేజ్ స్టార్ పవన్ కళ్యాణ్ని ముందుకు దించారు. రంగారెడ్డి జిల్లా కోహెడాలో భారీ వ్యయంతో నిర్మించనున్న అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ శంకుస్థాపనకు కరీంనగర్ నుండి పలువురు రైతులు, వ్యాపారులు తరలి వెళ్లారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య ఆధ్వర్యంలో సుమారు 100 మంది బయలుదేరి వెళ్లారు.
నగరంలోని మార్కెట్ యార్డు నుండి బయలుదేరిన బస్సును చైర్మన్ ఆకుల నర్సయ్య జెండా ఊపి ప్రారంభించారు. దేశంలోని అత్యాధునిక సౌకర్యాలతో 2,000 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారని ఆకుల నర్సయ్య తెలిపారు. తెలంగాణ రైతులు పండిస్తున్న పండ్లకి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుని చేపట్టిందన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ప్రభుత్వ ధ్యేయమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, కార్యాలయ సిబ్బంది, ఏజెంట్లు, ట్రేడర్లు, రైతులు పాల్గొన్నారు. కరీంనగర్లోని శాతవాహన విశ్వవిద్యాలయంలో అంతర్గత నాణ్యత ప్రమాణాల సెల్ ఆధ్వర్యంలో అధ్యాపకులకు బోధనా పద్ధతులు, మెలకువలపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ శ్రీరంగ ప్రసాద్ కన్వీనర్గా వ్యవహరించగా రిజిస్ట్రార్ సతీష్ కుమార్ అధ్యక్షత వహించారు. అమెరికాకు చెందిన గోపాల్ టీకే కృష్ణ వక్తగా ప్రసంగించారు. విద్యార్థుల ప్రతిభను పెంపొందించుకుంటూ పరిశోధనలతో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో అధ్యాపకుల పాత్ర ఎంతో ముఖ్యమని గోపాల్ టీకే కృష్ణ అన్నారు. విద్యార్థుల్లో ఆత్మధైర్యం నింపే ఆచార్యులు ప్రస్తుత సమాజానికి ఎంతో అవసరమని రిజిస్ట్రార్ సతీష్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఓఎస్ D2 VC హరికాంత్, కళాశాల ప్రిన్సిపల్స్ పద్మావతి, రమాకాంత్, మనోహర్ అధ్యాపకులు పాల్గొన్నారు. ఎందుకంటే వాట్ యు ఆర్ డూయింగ్ దట్ యు డోంట్ రియలైజ్ ఇస్ ఇఫ్ యు డోంట్ టీచ్ అండ్ ఇఫ్ యు డోంట్ కీప్ ది స్టూడెంట్స్ ఇన్సైడ్ ది బిల్డింగ్, వాళ్ళు ఏం చేస్తారంటే బయట ఏ పార్టీ అయినా కానీ 500 ఇస్తే జెండా పెట్టుకుని వెళ్ళచ్చు. 500 రూపాయలకి రాళ్ళు, ఏ ప్రొసెషన్, ఏ ప్రొటెస్ట్ అయినా కానీ 500 రూపాయలు ఇస్తారు, పోతారు. అందరి మీద రాళ్ళు విసిరేస్తారు. అటువంటి వాళ్ళు తక్కువ కావాలంటే వాళ్ళకి స్కూళ్ళలో ఉండాలి, కాలేజీలలో ఉండాలి, లేకపోతే పని అయినా చేస్తున్నారు. సో వాట్ యూఆర్ ట్రైంగ్ టు డూ ఇస్ సేవ్ ది కమ్యూనిటీ. మీరు కమ్యూనిటీని సేవ్ చేస్తున్నారు. ఈ రాయట్స్ ఇవన్నీ కాకుండా చూసుకుంటున్నారు. అందరికి వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నారు, వాళ్ళకి ఒక చదువు ఇస్తున్నారు, వాళ్ళకి ఒక ఎర్నింగ్ కెపాసిటీ ఇస్తున్నారు. ఇవన్నీ మీరు చేసే పనులు కానీ మీకు తెలవదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పిల్లలకు ప్రశ్నించే తత్వం అలవర్చాలి. చిల్డ్రన్స్ పార్లమెంట్ కార్యక్రమంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి. గ్రామ సభల ద్వారా ప్రజా సమస్యల పరిష్కారం. బద్దిపల్లి సభకు హాజరైన కలెక్టర్ చిత్రా మిశ్రా. కరీంనగర్లో మరోసారి జారి పడిపోయిన లిఫ్ట్. ఎమ్మెల్యే కవ్వంపల్లికి త్రుటిలో తప్పిన ప్రమాదం. ప్రారంభమైన వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలు. జ్యోతినగర్ ఆలయంలో విశేష పూజలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి. This news is sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence.
champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.